ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే జరిగింది. జెడ్పీ కాంపౌండ్లోని రెడ్ క్రాస్ భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిజిఎస్టీ కమిషనర్ నరసింహారెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు వడ్లమాని రవి, రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. రక్తదానంపై యువత అపోహలను వీడాల్సిన అవసరం ఉందని నరసింహారెడ్డి అన్నారు. పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తం అందేలా చూస్తే ప్రాణాలు కాపాడవచ్చని సూచించారు. వేదికను అలంకరించిన పెద్దలకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన దాతలందరికీ కూడా ప్రపంచ రక్త దాత దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సాధు నరసింహారెడ్డి అండి. నేను ప్రస్తుతం ఇక్కడ గుంటూరు కమిషనరేట్లో సెంట్రల్ జిఎస్టీ కమిషనర్గా ఉన్నాను. మా పరిచయం రెడ్ క్రాస్ తోటి దాదాపుగా ఒక దశాబ్ద కాలంగా కొనసాగుతూ ఉంది. కాకినాడ నుండి గుంటూరు వరకు, తిరుపతి వరకు కూడా అనేక సందర్భాల్లో మనం రక్తదాతల్ని ప్రోత్సహించడం జరిగింది. డిపార్ట్మెంట్లో కొన్ని వందల మంది రక్తాన్ని దానం చేయడం జరిగింది. అయితే రెడ్ క్రాస్ తోటి ఉన్న అనుబంధము ఏ విధంగా ఉందంటే, ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎప్పుడైనా సరే రక్తం అవసరమైనప్పుడు ఏ అర్ధరాత్రి అయినా కదా మనం వాళ్ళని రక్తం కోసం రిక్వెస్ట్ చేయడం, వాళ్ళు మనకు సహకరించడం జరిగింది. వారి సహకారంతో గత సంవత్సరం అక్టోబర్లో మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేశాము. 1412 యూనిట్స్ బ్లడ్ని 6 గంటల సమయంలో సేకరించడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఒక ప్రభుత్వ సంస్థ తరఫున ఇంత పెద్ద బ్లడ్ బ్యాంక్ చేశారని చెప్పి ఇది ఎంటర్ కావడం జరిగింది. సిబిఐసి వాళ్ళు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కస్టమ్స్ వాళ్ళు కూడా దీన్ని రికగ్నైజ్ చేశారు. ఈవెన్ ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా దీన్ని ట్విట్టర్లో ప్రోత్సహించడం జరిగింది. సో గుంటూరు నుండి ఈ విధమైన రికార్డు క్రియేట్ చేయడం అనేది కేవలం రెడ్ క్రాస్ వారి సహకారంతోనే సాధ్యమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం కూడా ఇంకా పెద్ద క్యాంప్ చేద్దాము. తలసేమియా పేషెంట్స్కి, అదేవిధంగా సికిల్ సెల్ అనీమియా పేషెంట్స్కి అవసరమయ్యే బ్లడ్ను మనం సేకరిద్దామనే ఉద్దేశంతో ఈ క్యాంపును ఏర్పాటు చేయబోతున్నాం. ఈ తలసేమియా పేషెంట్స్, సికిల్ సెల్ పేషెంట్స్ మీ అందరికీ అవగాహన ఉంటుంది. ప్రతి 3 నుండి 4 వారాలకు వాళ్ళకి బ్లడ్ అనేది అవసరం అవుతుంది, ఇక్కడ అవసరం అవుతుంది. అది జెనెటికల్ డిజార్డర్. జీవించినంత కాలం వరకు బ్లడ్ అనేది అవసరం అవుతూనే ఉంటుంది. అన్ఫార్చునేట్గా ఈ బ్లడ్ అనేది ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేయలేదు. ఇది ఒక హ్యూమన్ బీయింగ్ నుండి మనొక హ్యూమన్ బీయింగ్ మాత్రమే ఇవ్వగలిగిన ఒక దానం. ఇది డబ్బులు ఇవ్వచ్చు, ఇంకేదైనా ఇవ్వచ్చు, కానీ రక్తం మాత్రం ఒక మనిషి మాత్రం ఇంకొక మనిషికి చేయగలిగే సహాయం. ఆ రక్తదానం చేయడం ద్వారానే ఒక మనిషి తన మనిషిగా నిరూపించుకోగలుగుతాడు. ఈ విషయాన్నే మా అధికారులకు, స్టాఫ్కి అందరికీ తెలియజేయడం జరిగింది. వాళ్ళందరూ చాలా ఇన్స్పైర్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ మేము డిపార్ట్మెంట్లో అవయవదానం సంబంధించి కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేసాం. నాతో సహా 30 మంది అధికారులు వాళ్ళు అవయవాన్ని దానం చేయడం జరిగింది. ఒక అధికారి అయితే మొత్తం శరీరాన్నే దానం చేశారు. మొత్తం శరీరాన్నే మెడికల్ హాస్పిటల్కి, నా తదనంతరం మెడికల్ హాస్పిటల్ యూజ్ చేసుకోవచ్చు. సో సెంట్రల్ జిఎస్టీ అధికారులు ఇటువంటి స్వచ్ఛ సేవా కార్యక్రమాలు ఎప్పుడూ ముందుంటున్నారు. మమ్మల్ని ఈ 20వ సంవత్సరంలోకి వచ్చిన ప్రపంచ రక్తదాతల దినోత్సవం 2004లో స్టార్ట్ అయింది. 20వ సంవత్సరం 2024లో మనం సెలబ్రేట్ చేసుకున్నాం. దానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం, మాతో పాటు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఒక రక్తదాన శిబిరాలు నిర్వహించే విధంగా సహకరించడం, ఇవన్నీ చేస్తున్న రెడ్ క్రాస్ వారికి మీ అందరి తరఫున, మీ అందరి ముందు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్తులో మరింత మంది యువకులు ఈ రక్తదానాన్ని ఒక ఉద్యమంలాగా తీసుకొని రక్తదానం అనేది జీవితాంతం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అంత షార్టేజ్ ఉంది. ఈరోజు న్యూస్ రిపోర్ట్స్ చూసినట్లయితే దాదాపు ప్రతి సంవత్సరం భారతదేశంలోనే
20 లక్షల మంది రక్తదానం కోసం ఎదురు